ప్రైజ్ లార్డ్ అందరికీ. చాలాసార్లు మనం అనేక మంది చేత అవమానపరచబడతాము, హేళన చేయబడుతూ ఉంటాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే మనం చేస్తున్న పనులను బట్టి అనేక మంది హేళన చేస్తూ ఉంటారు. ఉద్యోగం లేకపోయినా సరే, లేకపోతే మంచిగా చదువుకోకపోయినా సరే, మంచిగా ఒక ఉన్నత స్థితిలో ఎదగకపోయినా సరే అనేక మంది హేళన చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీకు రెండంతలుగా మేలు చేసేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే అవమానపరచబడ్డారో, ఎక్కడైతే హేళన చేయబడ్డారో, ఎక్కడైతే దూషింపబడ్డారో అక్కడ మీరు ప్రవేశిస్తే దేవాతి దేవుడు రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. అవమానాలను తీసివేసి, కష్టాలను తీసేసి, నష్టాలను తీసివేసి రెండంతలుగా దేవాతి దేవుడు మనకి మేలు చేయనుగాక. ఆమేన్.